హాయ్. నన్ను చాలామంది అడుగుతుంటారు, జీవన్ మీరు మీ వైఫ్ ఇద్దరు వెల్నెస్ కోచ్‌గా చాలామందికి హెల్ప్ చేస్తున్నారు, చాలామందికి రిజల్ట్స్ ఇస్తున్నారు అని చాలామంది గుర్తిస్తూ, కాంప్లిమెంట్ ఇస్తూ, కొంతమంది రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు గ్రాటిట్యూడ్ చూపిస్తూ, అసలు హెల్ప్ అనే విధానికి ఒక నిదర్శనంగా నేను ఏం చెప్దామనుకున్నా అంటే, నేనిన్న మాకు మా ట్రైనింగ్స్‌లో కొంతమంది చెప్తూ, నా ఆలోచన క్రియేషన్‌తో ఆలోచిస్తూ నాకేమనిపించిందంటే, ఈరోజు చెప్తా వినండి. మేము హెల్ప్ అనేది ఏ రకంగా చేస్తామంటే సింపుల్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎదురుగా వస్తున్నారు. మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఎదురుగా వస్తున్నారు. కాకపోతే ఎదురు వాళ్ళు బండి మీద వస్తున్నారు, వెహికల్ మీద, టూ వీలర్ మీద. ఆ టూ వీలర్‌కి వాళ్ళు స్టాండ్ వేసుకోలేదు, స్టాండ్ ఓపెన్ ఉంది. అప్పుడు మనం తెలిసిన వాళ్ళైతే వాళ్ళని పలకరించి హలో అని పిలిచి, వాళ్ళ పేరు పెట్టి పిలిచి స్టాండ్ పెట్టుకోలేదు అని చెప్తాం. అది ఒక రకమైన హెల్ప్. అవునా కాదా? అది మనకు తెలిసిన వాళ్ళు ఉంటే 100%లో ఒక ఇద్దరు మట్టుకే పట్టించుకోరు. మిగతా 98% కామన్ సెన్స్‌తోని పిలిచి 100% చెప్పేస్తాం స్టాండ్ పెట్టుకోలేదు పడిపోతారని. అదేవిధంగా మనం కూడా వెళ్తున్నాము, మనకు తెలియని వాళ్ళు వస్తున్నారు ఎదురుగా. అదే తెలియని వాళ్ళకు కూడా స్టాండ్ వేసుకోలేదు అనుకుందాం. స్టాండ్ ఓపెనే ఉంది. తెలియని వాళ్ళు వస్తున్నా మన ఎదురుగా ఆపోజిట్లో కానీ, మన సైడ్ పక్క నుంచి వెళ్తున్నా కానీ, మనకి తెలియకపోయినా వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెనకాల ఎవరైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు కూర్చున్నట్లయితే వాళ్ళకు కూడా మనం ఎక్స్క్యూజ్ మీ అని పిలిచి, లేదా హలో అని పిలిచి, బాబు అని పిలిచి, అమ్మ అని పిలిచి, ఏదో ఒక రకంగా వాళ్ళని పిలిచి స్టాండ్ పెట్టుకోలేదని చెప్తాము. అది 100లో 80% మట్టుకు చేస్తారు. మిగతా 20% నాకెందుకులే అని వదిలేస్తారు. సో ఇదొక రకమైన హెల్ప్. ఇంకొక రకమైన హెల్ప్ ఏంటంటే, మనము మనము బండి మీద ఉన్నాము, వాళ్ళు బండి మీద ఉన్నారు. వాళ్ళు మన పక్క నుంచి ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెనకాల వాళ్ళ స్పౌసో, వాళ్ళ భార్యనో, వాళ్ళ మదరో, సిస్టరో ఎవరో కూర్చున్నారు ఒకతను నడుపుతుంటే, తన శారీయో, తన చున్నీయో, దుపట్టానో అంటారు కదా, అది వెహికల్ టైర్లోకి వస్తుంటుంది. కొంచెం సరిగా వేసుకోవడం వలన గాలికి అది టైర్లోకి వస్తుంటే మనము చేసి మరీ వెళ్ళి తొందరగా వెళ్ళి మరీ చెప్తాం. అవునా కాదు? వాళ్ళకి హెల్ప్ చేసి పడిపోతారనే ఉద్దేశంతో పడే అవకాశాలు ఉన్నాయి. వెహికల్లో టైర్లోకి వీల్లోకి ఆ దుపట్టా వచ్చేస్తుందని స్పీడ్గా వెళ్ళి చెప్తామా చెప్పమా? ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఇంకా స్పీడ్గా వెళ్ళి చెప్తాం, తెలియని వాళ్ళైతే కొంచెం స్పీడ్గానే వెళ్ళి వాళ్ళకి ఎట్లయినా హెల్ప్ చేద్దామని చెప్తాం. అట్లా ఇందులో 100%లో 75% హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. తెలిసిన వాళ్ళైతే 90%, ఎందుకంటే మనం వెహికల్ మీద ఉన్నాం కనుక, వాళ్ళు వెహికల్ మీద ఉన్నారు కనుక. తెలియని వాళ్ళైతే 75 to 60+ అని అనుకోవచ్చు. 60% వరకు అయితే 100% స్పీడ్కి వెళ్ళి చెప్తారు. ఇంకొక కేసు చెప్తాను. ఇదొక రకమైన హెల్ప్. అంటే ఇదన్నీ ఎందుకు చెప్పబోతున్నానో మీకు లాస్ట్ కంక్లూషన్లో అర్థమవుతుంది అసలు మేము ఎందుకు చేస్తామని. ఇక లాస్ట్ అండ్ మేజర్ హెల్ప్ ఏంటంటే, ఒక భార్యాభర్తలు వెహికల్ మీద వెళ్తున్నారు. హస్బెండ్ హెల్మెట్ పెట్టుకున్నాడు, వైఫ్ వెనకాల ఒక చేతితోని హ్యాండిల్, వెహికల్ బ్యాక్ సైడ్ హ్యాండిల్ రెస్ట్ని పట్టుకుంది, ఇంకొక చేతిలో లగేజ్ ఉంది, మధ్యలో బాబు 2 సైడ్స్ కూర్చున్నాడు, చిన్నపిల్లవాడు. ఇప్పుడు ఈ కేసులో చూడండి, మనం కూడా వెహికల్ మీద పక్క నుంచి వెళ్తున్నాం, మనల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయారు. ఆ బాబు నిద్రలో పోతున్నాడు, వెహికల్ మీద ఉన్నాడు కనుక. అప్పుడు డ్రైవ్ చేసే అతను గమనించట్లే, ఎందుకంటే హెల్మెట్లో ఉన్నాడు, ట్రాఫిక్లో ఉన్నారు వాళ్ళు కూడా. వెనక కూర్చునే ఆవిడ చేతిలో ఒక లగేజ్ ఉంది, ఒక చేతిలో హ్యాండిల్ పట్టుకుంది, ఒక చేతితో లగేజ్ ఉంది. ఇప్పుడు బాబు ఇట్లా తూలుతున్నాడు, పడిపోయేటట్టున్నాడు వెహికల్ మీద నుంచి. ఇటువంటి సిచ్యువేషన్లో మన పక్క నుంచి వెళ్ళారు కనుక మన కంట పడింది. ఇటువంటి సిచ్యువేషన్లో ఆ బాబు నిద్రపోతున్నప్పుడు పడిపోయే అవకాశాలు ఉన్నాయని మనకు అనిపించినప్పుడు, మనము వారికన్నా స్పీడ్కి వెళ్ళి ట్రాఫిక్ ఉన్నా పిలుచుకుంటూ ఒకరికొకరు చెప్తూ, వేరే ద్వారా చెప్పిస్తూ హెల్ప్ చేస్తాం. వాళ్ళు పడిపోతున్నారని వాళ్ళకి తెలియజేసి పట్టుకునేటట్టు చేస్తాం. అవునా కదా? ఇప్పుడు ఇదే విషయంలో అలాంటి ఆ బాబు ప్లేస్లో ముద్దుగా ఒక పాప కానీ బాబు కానీ మంచిగా తయారై నీట్గా ముద్దుగా ఉన్నారు. అట్లా మంచిగా అనిపించిన వాళ్ళకి మనము ఇంకా ఇంత ముద్దుగుంది, పడితే దెబ్బలు తాకుతాయనే ఉద్దేశంతో, ఇంకా అసలు పిల్లవాడంటేనే ముద్దు, ఇంకా ముద్దుగా ఉండే పిల్లవాళ్ళని ఇంకా స్పీడ్కి వెళ్ళి ఓవర్టేక్ చేసి మరీ, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఇందులో 100లో, ఎందుకంటే బండి స్టాండ్ విషయంలో కొంతమంది నెగ్లెక్ట్ చేసినా 20%, 100లో 80% చెప్పినా, పిల్లోడు పడిపోయిన విషయంలో మాత్రం 100లో 97, 99%, ఒక్క 1% అరుజు కానీ 97 to 99% పీపుల్
ఖచ్చితంగా వెళ్ళి చెప్తారు. వాళ్ళని పిల్లోడు పడిపోయే అవకాశాలు ఉన్నా చూసినా కనపడిన ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తాడు. ఇక్కడ ఈ వెహికల్ స్టాండ్ విషయమే కావచ్చు, దుప్పట్టా విషయమే కావచ్చు, పిల్లోడు పడిపోయే విషయమే కావచ్చు, వాళ్ళకి ఈ పిల్లోడు పడిపోయే విషయంలో వాళ్ళ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నా అతను హెల్మెట్ పెట్టుకున్నా, అతను వినపడపోయినా, వెనక కూర్చున్న ఆవిడకి లాంగ్వేజ్ అర్థం కాకపోయినా, మనం హెల్ప్ చేసే వాళ్ళం, మనకు తెలుగు అనుకుందాం, వాళ్ళు హిందీ వాళ్ళు అనుకుందాం, మనకు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా మన ఇమోషన్స్తోని, మన కళ్ళతోని, మన ఎక్స్ప్రెషన్స్తోని, మన హ్యాండ్ మూమెంట్తోని చెప్పమా 100% చెప్తాం. 100లో 99%, 97 to 99% మనం వాళ్ళకి కన్వే చేసి వాళ్ళని అలర్ట్ చేస్తాం. అవునా కాదా? ఇదే విధంగా మేము కూడా వెల్నెస్ కోచ్గా, ఇది మా కంక్లూషన్. నేను ఎందుకు హెల్ప్ చేస్తున్నాను, ఎందుకు ఈ ప్రొఫెషన్ తీసుకొని నేను మా వైఫ్ ఇద్దరం కలిసి పబ్లిక్కి, తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, చదువుకోలేని వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, స్టూడెంట్స్కి, ప్రతి ఒక్కరికి ఎందుకు హెల్ప్ చేస్తున్నామంటే, మన లైఫ్లో మనకు తెలుసు చాలామంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, చాలామంది స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది డైలీ లేబర్ ఉన్నారు. వాళ్ళ అనుభవంతో వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి ఇగ్నోర్ చేస్తారు కొంతసార్లు. కొన్నిసార్లు వాళ్ళ బిజీ లైఫ్ షెడ్యూల్లో వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు నేను హెల్తీగానే ఉన్నానా, మా ఫ్యామిలీని చూసుకుంటే చాలా అనుకుంటారు. కొంతమంది వాళ్ళే పట్టించుకోరు. కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్ సరిగా ఉండవు. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము మాకు తెలిసిన వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాము. నెంబర్ 1 ఆరోగ్యంగా ఉండమని. మేము మాకు తెలియని వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాం. నెంబర్ 2 ఆరోగ్యంగా ఉండమని, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం. మాకు తెలియని వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి కూడా, మంచి ప్రొఫెషనల్స్ కూడా, అందులో డాక్టర్లే కావచ్చు, లాయర్లు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, ఐసీడబ్ల్యూ కావచ్చు, సిఏలు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఏ డిపార్ట్మెంట్లో, ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న టీచర్ కావచ్చు, వేరే వాళ్ళకి బోధించే టీచర్ కావచ్చు, స్కూల్ ప్రిన్సిపాల్ కావచ్చు, కాలేజ్ ప్రిన్సిపాల్ కావచ్చు, కరస్పాండెంట్ కావచ్చు, వార్డెన్ కావచ్చు, ఎవరైనా ప్రతి మనిషికి ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది, ఒక పిల్లవాడు ఏదైతే పడిపోతున్నాడో ఇక్కడ మనకి భాషా భేదను ఉండదు. ఎదుటి వాళ్ళకి మనం చెప్పేది అర్థమైనా అర్థం కాకపోయినా మన ఎక్స్ప్రెషన్, మనం ఏదైతే కమ్యూనికేట్ చేసి హెల్ప్ చేస్తున్నామో, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేది, మేము మా ఎక్స్ప్రెషన్ ద్వారా కూడా, మా రిజల్ట్స్ ద్వారా కూడా, మా వీడియో ఇమేజ్ ద్వారా కూడా, మా టెస్టిమోనియల్స్ అంటే మా చాలామంది రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూపించి కూడా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాము. కొంతమంది మీరు అన్నారు కదా, పేరెంట్ ఇందాక చెప్పాను కదా, హెల్మెట్ పెట్టుకుని వినపడకపోయినా వెళ్తుంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా మేము ముందుకెళ్ళి, కొంతమంది ఆ పిల్లోడి కంటే ఇగ్నోరెంట్, చిన్న పిల్లోడికి ఏమో తెలుసా, ఆ చిన్న పిల్లోడిలాగానే చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియనితనం, వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాము. దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాము. మా పని, మా రెస్పాన్సిబిలిటీ, మా వర్క్ టు కమ్యూనికేట్ హెల్త్, బీయింగ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచెస్ ఇన్ ద సొసైటీ. మేము కూడా మాలాంటి వాళ్ళని చాలామందిని మా మిషన్లో, మా విషన్లో, మా ఫౌండర్ లేట్ మార్క్ హ్యూజ్ గారి విజన్లో మేము కూడా ఒక గొప్ప న్యూట్రిషన్ కంపెనీతో అసోసియేట్ అయ్యి, మాది అంటే ఒక చిన్న హెల్ప్ చేసే ప్రయత్నంలో మేము కూడా భాగస్వాములు అయ్యాము. మా కుటుంబ సహాయత, నేను, మా భార్య, నేను, మా వైఫ్, ఈవెన్ మా పాప కూడా చాలామందికి హెల్ప్ చేస్తుంటుంది. అట్లానే సొసైటీలో చాలామందికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, ఇగ్నోర్ చేసే వాళ్ళకి కూడా మేము ఒక్కోసారి చెప్పాల్సి వస్తుంటుంది. చెప్పాలి అనే బాధ్యతగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కరికి, మాలాగా మా ఫ్రెండ్స్, స్నేహితులు, తెలిసిన వాళ్ళు చాలామంది ఈ మిషన్లో పార్టిసిపేట్ చేశారు. అందరూ హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే హెల్ప్ చేయరండి. పడిపోయే పిల్లలకి డబ్బులు తీసుకొని ఏమైనా హెల్ప్ చేస్తామా? మనకి హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది కనుక చెప్తాం. ఇది కూడా మానవతా దృక్పథంగా ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే పనే. తెలిసి ఉంటుంది కానీ అయినా ఇగ్నోర్ చేస్తుంటారు. వాళ్ళ పరిస్థితులు, ఉద్యోగ పరిస్థితులు, ఫ్యామిలీ పరిస్థితులు, ఫుడ్ హ్యాబిట్స్ ఎడిక్షన్స్ మూలాన కూడా కొన్నిసార్లు కొంతమంది చెప్పుకోలేకపోతారు. వాళ్ళతో మేము కమ్యూనికేట్ చేస్తాం, వాళ్ళకి గైడ్ చేస్తాం, వాళ్ళని మోటివేట్ చేస్తాం, వాళ్ళని ఇన్స్పైర్ చేస్తాం. వాళ్ళ ఓవరాల్గా వాళ్ళ హ్యాబిట్స్ చేసుకుంటే అకౌంటబిలిటీ తీసుకుంటూ వాళ్ళని కరెక్ట్ చేస్తూ, వాళ్ళకి ఓపిక, వాళ్ళతో పాటు జర్నీ చేస్తూ వాళ్ళకి రిజల్ట్స్ ఇచ్చే పనే మాది. బీయింగ్ ఏ సీనియర్ వెల్నెస్ కోచ్. ఇక్కడ ఒక న్యూట్రిషనే కాదండి, మేము మా సపోర్ట్, ఒక వెల్నెస్ కోచ్ అనేవాడు లేకపోతే
న్యూట్రిషన్ సపోర్ట్తోనే 100% రిజల్ట్స్ వస్తాయని అష్యూరెన్స్ లేదు. న్యూట్రిషన్, ఫిజికల్ యాక్టివిటీ విత్ గైడెన్స్, మోటివేషన్, సపోర్ట్, ఇన్స్పిరేషన్, కరెక్షన్ అన్నీ మైండ్ సెట్ ప్రిపేర్ చేసే పనే మాది. వాళ్ళ మైండ్ సెట్ ఆలోచించే విధానం మారుస్తాం బీయింగ్ ఏ వెల్నెస్ కోచ్గా. అదే మా హెల్ప్, అదే మా రెస్పాన్సిబిలిటీ, అదే మా బాధ్యతగా మేము ఈ జర్నీని యాక్సెప్ట్ చేస్తూ ఎంతోమందికి జీవితాంతం ఈ భూమి మీద ఉన్నంత వరకు నేను మా వైఫ్ హెల్ప్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. అందుకనే సీనియర్ వెల్నెస్ కోచ్గా ఈ ప్రొఫెషన్ని యాక్సెప్ట్ చేసి రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు కూడా అర్థమైంది అనుకుంటున్నా. మీకు కూడా మీరు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఎవరికైనా ఆరోగ్యం పట్ల ఏదన్నా సందేహాలున్నా, అవగాహన కోసం తెలుసుకోవాలనుకున్నా కాంటాక్ట్ జీవన్ 9885211997 9885211997. ఈ నంబర్ని వాళ్ళకి షేర్ చేయండి, లేకపోతే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. వాళ్ళు కూడా హెల్ప్ చేసే మిషన్లో మాతో పాటు జర్నీ చేయొచ్చు. ఇందులో ఎవరు ఉద్యోగస్తులు కాదు, బాస్ కాదు, అందరూ సమానత్వలే. అందరూ ఒకే రకంగా ఈక్వల్గా పనిచేస్తాము. మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము. ఎలా పనిచేయాలి, ఎలా హెల్ప్ చేయాలి. సొసైటీలో చాలామందికి ఎంతోమంది ఉన్నారు. మన ఇండియన్ పాపులేషన్ 1.5 కోటి పైన ఉన్నారు కదా. ఎంతమందికి హెల్ప్ చేయాలి మనం? ఇంకా మేము 1% కూడా ఈ మిషన్లో పార్టిసిపేట్ చేయాలి, కంప్లీట్ కాలే. ఆలోచించండి. ఎంతోమంది మాలాంటి వెల్నెస్ కోచ్లు కావాలి మాతో పాటు జర్నీ చేయడానికి. ఎంతోమందికి అవగాహన కల్పించాలంటే 10 చేతులు యాడ్ కావాలి. మీరు కూడా నిర్ణయం తీసుకొని మీకు ఏమైనా హెల్ప్ చేద్దాం అనుకుంటే, మీరు ఏ ప్రొఫెషన్లో ఉండొచ్చు, మీరు పార్ట్ టైంగా మానవతా దృక్పథంగా నలుగురికి అవగాహన కల్పించే పని మీ పని చేస్తూనే మీరు కేటాయించి 1/2 అవర్ కావచ్చు, 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ పార్ట్ టైం కూడా చేయొచ్చు. నలుగురికి హెల్ప్ చేయొచ్చు. ఇందులో స్వామి కార్యం, స్వకార్యం అన్నీ ఉన్నాయి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్ప్ చేయడం వలన బెనిఫిట్స్ కూడా ఇస్తుంది కంపెనీ. చూసారా? స్వార్థపూరితమైన హెల్ప్ కాదు ఇక్కడ. మనం జస్ట్ చేసే హెల్ప్. ఒకటి లైఫ్ మనం డబ్బు ఇచ్చినా కూడా సరిపోదు, అన్లిమిటెడ్. భోజనం పెట్టినా కూడా మనం రేపు మళ్ళీ పెట్టమంటారు. అదే ఆరోగ్యం ఇస్తామంటే మళ్ళీ ఆరోగ్యం ఏమంటారా? ఆరోగ్యం మెయింటైన్ చేసుకునే బాధ్యత వాళ్ళదే. ఆరోగ్యం అవగాహన కల్పించే పనే మనకు. అందుకని అన్ని దానాల్లో గొప్ప దానం ఆరోగ్య దానం. అది ఆరోగ్యాన్ని మార్చుకోగలిగే, ఆలోచించగలిగే శక్తిని కలిగించే పనే మనది. అది దానం కింద రెక్కేయట్లేదు, అది గొప్ప విద్యాదానం. ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. మీ జీవన్.